నా కోసం నీ ప్రాణాలైనా ఇస్తానన్నా? నా మీద ప్రేమ కన్నా నీ ప్రాణాల మీద ప్రేమ ఎక్కువ? అవును, నాకు ప్రేమ కంటే ప్రాణమే ముఖ్యం. నేను నిన్ను ప్రేమించలేదు, నువ్వంటే నాకు ఇష్టం లేదు. వేళకోళ ఆడి నన్ను ఆట పట్టిస్తావా? వేళకోళ ఆడింది నేను కాదే, నువ్వు. ఏం చూసుకునే నా జీవితంతో ఆటలాడు? నీ అందం చూసుకునే కదూ, నీ అంత అందం ఇంకెవరికి లేదనే కదూ. నీకున్న అందం కాదే అహంకారం, స్వార్థం, తలపొగరు. ప్రేమించిన వాడిని పెళ్లి పీటల మీద వదిలి పారిపోయిన నువ్వు అందగత్తివి కాదే. కన్నవాళ్ల పేరు ప్రతిష్టలు మంట కలిపిన నువ్వు అందగత్తివి కాదే. చెల్లెల్ని సవతలా సాధించిన నువ్వు అందగత్తివి కాదే. అందం అంటే అద్దంలోనూ శరీరంలోనూ కనిపించేది కాదు, మనసులో ఉండాలి. అది ఆత్మ సౌందర్యం. సూర్య, నేను నిజంగా ప్రేమించా. రంగు ఎత్తు చూసి మోసపడటం ప్రేమ కాదు. రెస్టారెంట్లోనూ ఇంపోర్టెడ్ కార్లోనూ తిరగటం ప్రేమ కాదు. మగాళ్ళని రెచ్చగొట్టే విధంగా బ్యూటీ పార్లర్ షోకులు చేసుకోవడం ప్రేమ కాదు. కన్న వాళ్ళకి తోడబట్టిన దానికి ప్రేమించిన వాడికి ఎవరికి ప్రేమను పంచలేని నువ్వు మనిషివి కాదు, పశువువి. నిజమైన ప్రేమ పంచడంలో ఉంటుంది, పుచ్చుకోవడంలో కాదు. నువ్వు నిన్ను తప్ప ఇంకెవరిని ప్రేమించలేవు. నీ కోసం తప్ప ఇంకెవరి కోసం నువ్వేమీ చేయలేవు. ప్రేమకు అర్థం ఊహ, కూతురికి అర్థం ఊహ, చెల్లెలికి అర్థం ఊహ, భార్యకు అర్థం ఊహ, నిజమైన అందానికి అర్థం ఊహ. సార్ ఊహగా నిద్ర మాత్రం మీకు సౌబతున్నారు సార్. రాంబాబు, ఊహకెలా ఉంది? చాలా ప్రమాదకరంగా ఉందంటున్నారు సార్. ఎందుకు వచ్చావు? అది చచ్చిందో లేదో చూడటానికి వచ్చావా? చావకపోతే ఇంత విషయం ఇచ్చి చంపుదామని వచ్చావా? లేకపోతే చావు బతుకుల మధ్య ఉన్న దాని చేత విడాకుల పత్రం మీద సంతకం చేయించుకోవడానికి వచ్చావా? ఎందుకు వచ్చావు? ప్రేమ పేరుతో ఒకరిని, పెళ్లి పేరుతో ఒకరిని వంచి వాళ్ళ జీవితాలు నాశనం చేశావు. మా కూతుళ్ళను మాకు కాకుండా చేశావు. మేమేం పాపం చేశావనయ్యా మాకు శిక్ష విధించావు? నిండు నూరేళ్లు పిల్లా పాపలతో బతకాల్సిన నా తల్లిని నిలువునా విషం మింగేలా చేశావు. నీకేం అన్యాయం చేసిందని అడగగానే నీ చేత తాళి కట్టించినందుక, భారీగా తన్ని ప్రేమించమన్నందుక, లేక నువ్వు మరో ఆడదాని వెంటబడుతుంటే అడ్డుపడ్డందుక? దేనికి దాని బతుకుని ఇలా బుగ్గిపాలు చేశావు? ఊహ బతుకుని బుగ్గిపాలు చేసింది మీరు. ఊహకు అన్యాయం చేసింది మీరు. ఊహ చావడానికి సిద్ధపడిందంటే దానికి కారణం మీరు. చవత బిడ్డని కన్నబిడ్డ కంటే గొప్పగా పెంచి పేరు తెచ్చుకోవాలని తాపత్రయపడ్డారే తప్ప కన్నబిడ్డకు అన్యాయం చేస్తున్నామని ఒక్కసారైనా ఆలోచించారా? 20 ఏళ్ళు రమ్య మీ ఇంట్లో మీ దగ్గర ఉంది. ఆమె ఆలోచనలు ఎలా ఉంటున్నాయో, ఆ మనసు ఎలా పెరుగుతుందో ఒక్కనాడైనా గమనించారా? లేదు. అలా గమనించుంటే ఈనాడు ఈ స్థితి వచ్చేది కాదు. నేను ప్రతి క్షణం ఊహ దగ్గర అవటానికి ప్రయత్నించాను, కానీ తను నాకు దూరం అవుతూ వచ్చింది. కూతురికి భర్తతో ఎలా మెలగాలో తల్లిగా మీరు ఏ రోజైనా చెప్పారా? ఎప్పుడైనా రమ్యని ఊహని ఒకే దృష్టితో చూశారా? సమానంగా పెంచారా? రమ్యకి తీసుకోవడమే నేర్పారు. ఎందుకంటే తల్లి లేని పిల్లని ఏ లోటు రాకూడదని. ఊహకి ఇవ్వడం మాత్రమే నేర్పారు. ఎందుకంటే సవత బిడ్డను కాదని, సొంత బిడ్డను బాగా చూసుకుంటే నలుగురు చెడుగా అనుకుంటారని. అందుకే ఓడిపోయి బాధపడ్డ ఊహకి గెలిచి ఆనందించడం రమ్యకి అలవాటయింది. బిడ్డల పెంపకంలో తేడాలు చూపిస్తే పెద్దయ్యాక వాళ్ళ బతుకులు ఇదిగో ఇలాగే ఉంటాయి. రచనలు మెచ్చుకుని నాకు ఉత్తరాలు రాసింది ఊహని మీకు తెలుసు. నేను ప్రేమించింది ఊహ ఉత్తరాలని ఊహనని మీకు తెలుసు. నేను రమ్యని ఊహనుకుని పొరపాటు పడితే మీకు తెలిసినా మీరు అన్నది నాకు చెప్పలేదు. ఆనాడే చెప్పుంటే ఈనాడు ఈ సమస్యలు వచ్చి ఉండేవే కావు. ఇన్నాళ్ళు ఊహను నీటిలో చేపలా చూశారు, కానీ ఆ చేప కూడా కన్నీళ్లు ఉంటాయని, అది కూడా కన్నీళ్లు కారుస్తుందని మీకు తెలియదు, తెలుసుకోలేరు. అది తెలియజేయడానికే నేను ఈ నాటకం ఆడాను. ఎదురు తిరగటం ఊహకి, ఎదురవటం రమ్యకి తెలియజెప్పాలని నేను రమ్యకి దగ్గర అవుతున్నట్టు ఊహకు దూరం అవుతున్నట్టు నటించాను. నేను నిజంగా ప్రేమించింది ఊహని, నేను అభిమానించేది ఊహని, నేను ఆరాధించేది ఊహని. ఊహ నా ప్రాణం, ఊహ నా సర్వం. ఈ జన్మకే కాదు, జన్మలకి ఊహే నా భార్య.
ఇట్స్ మిరాకిల్. యా ఊహ. మిస్టర్ సూర్య, మీరు చాలా అదృష్టవంతులు. ఊహ. నేను ఊహ, నీ సూర్యని. ఊహ. ఊహ. నీకోసం వచ్చాను. అవును, సూర్య ఎప్పటికీ నీవాడే. నువ్వు లేందే సూర్య బ్రతకలేడు. సూర్యకి నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి, నీతో జీవితం కావాలి. నీది నిజమైన ప్రేమ కాబట్టి ఓడిపోయి గెలిచావు. ఇంతకాలం నేను నంబర్ 1, నువ్వు నంబర్ 2. ఇప్పుడు నువ్వు నంబర్ 1, నేను నంబర్ 2.